హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను క్యాప్సికమ్ కర్రీతోటి మేము ముందుకు వచ్చేసాను. మా ఇంట్లో అయితే క్యాప్సికమ్ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే మా మమ్మీ చేసే క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటాను నేనైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే మమ్మీ క్యాప్సికమ్ తీసుకొని 2 క్యాప్సికమ్లు తీసుకొని కడిగేసింది. బాగా కడిగేసి వాటర్ తోటి ఇక్కడ కట్ చేసేస్తుంది మమ్మీ. చిన్న చిన్న స్లైసెస్ తోటి కట్ చేసి ఇక్కడ చూపించినట్టే కట్ చేసుకోండి. చాలా టేస్టీ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా ఈజీగా తినచ్చు. ఎక్కువ చాలామంది క్యాప్సికమ్ చాలా తక్కువ తింటారు. తినే వాళ్ళకైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి హ్యాపీగా తినేయచ్చు. పెద్ద పెద్దగా ఉంటే ఎవరికి ఇష్టపడరు కదా తినడానికి. సో అలా అనమాట. నాలాంటి వాళ్ళు కూడా ఉంటారుగా చిన్న చిన్నగా కోస్తేనే తినేవాళ్ళు. అదనమాట సంగతి. ఇంకేంటి మరి సంగతులు? నా వ్లాగ్స్ చూస్తున్నారా? నా వ్లాగ్స్ చూసి కొంచెం మోటివేషన్ ఇస్తే కొంచెం ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను కదా. ఒక్క చిన్న లైక్ కొడితే నాకు ఎంత మోటివేషన్ వస్తుందో ఒకసారి ట్రై చేయండి. చూసి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఇక్కడ మమ్మీ అయితే ఆనియన్స్ తోటి ఆనియన్స్ కట్ చేస్తుంది. ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ కట్ చేస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, ఆనియన్స్. ఏ కర్రీలో అయినా ఆనియన్స్ ఉండాల్సిందే. అది లేకపోతే ఎలా? అది మనల్ని ఏడిపిస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అంటేనే ఏడిపిస్తుంది. ఆనియన్స్ కోసేటప్పుడు అబ్బా ఫుల్ ఏడుస్తారు కదా అందరూ. మీరు కూడా ఏడుస్తారా? కామెంట్ బిలోలో చెప్పండి. ఇక్కడైతే మమ్మీ బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, పసుపు వేసి తర్వాత ఉల్లిపాయలు వేసింది. తర్వాత బాగా కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ వేసేస్తుంది అనమాట మమ్మీ. చాలా సింపుల్, ఈజీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్స్లో. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసేసింది మమ్మీ. బాగా కలుపుతుంది అనమాట. ఇంకా క్యాప్సికమ్ అనేది కొంచెం బాగా మగ్గేదాకా మనం ప్లేట్ పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని చాలాసేపు ఉంచాలి. ఇక్కడ మా పిల్లి చూడండి ఎంత మంచి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుందో మేము కర్రీ చేస్తుంటే. ఇంకేం మరి సంగతులు? ఇక్కడ చూడండి ఇంకో పొజిషన్ పెట్టింది భలేగా. పిలుస్తున్నా పట్టించుకోవట్లేదు. అంత హ్యాపీగా పడుకుంది. ఇక్కడేమో మమ్మీ పల్లీలు వేయించుతుంది. అంటే అందులోకి కొంచెం రెసిపీ ఉంటుంది చూసారా, అందులో కొంచెం పల్లీలు కారం వేస్తే అబ్బా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ మా మమ్మీ వెళ్ళింది. నేను కొంచెం ట్రై చేస్తున్నా అది దంచడానికి. మన వల్ల కాదులే అని ఆ వీడియో తీసుకుని పడేస్తాను చూడండి. ఇక్కడ పడేసిన మమ్మీ వచ్చింది. కొంచెం కారం, ఉప్పు తెచ్చింది. అందులో వేసేసి బాగా దంచుకోవాలి. రోట్లో వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే అస్సలు ఏం అంత అనిపించదు మిక్సీలో వేస్తే. బట్ అంటే కొంచెం కచ్చా పచ్చాగా అంటే కొంచెం కొంచెం ముక్కలు తగులుకుంటేనే చాలా బాగుంటుంది. పల్లీలు, ఆ కారం బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట టేస్ట్ రావడానికి అయితే. బాగుంటుంది. నాకు ఇష్టం క్యాప్సికమ్. మమ్మీ అయితే ఫైన్ గ్రైండ్ కాకుండా లైట్గా గ్రైండ్ అయ్యేదాకా మిక్సీ అంటున్నా రోలు బాగుంటుంది. రోల్లో దంచుకొని చేసుకొని ఏ పచ్చడి అయినా బాగుంటుంది. ఏ కారం అయినా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో చెప్పండి. మిక్సీలో చేస్తారా, రోల్లో చేస్తారా? ఇక్కడ మమ్మీ ఇందాక దంచుకునేది మొత్తం క్యాప్సికంలో దాకా మగ్గింది కాబట్టి కొంచెం కారం వేసి బాగా కలుపుతుంది అనమాట. కొంచెం కలిపితే కొంచెం వాటికి కూడా పడుతుంది అనమాట ఈ కారం అనేది క్యాప్సికంకి. తర్వాత దాన్ని చూసుకొని కర్రీకి ఎంత తక్కువ అవుతుందని మమ్మీ కొంచెం కారం, ఉప్పు వేసింది. మీరు కరెక్ట్ దంచేటప్పుడే కరెక్ట్గా వేసుకుంటే అవసరం లేదు ఇదంతా. అంతే సింపుల్. ఒక 2 minutes